ఫ్రెండ్స్, ఈరోజు గేదెలన్నిటికీ దూడతో సహా అన్నిటికీ టీకాలు వేయించామన్నమాట, ఇంజెక్షన్స్. సో ఇలాగా ఇయర్లీ 2 టైమ్స్ అన్నా వచ్చి వేస్తారనమాట, ఇయర్కి వచ్చేసి. యాక్చువల్గా అయితే ఇవాళ గేదెలు వదులుదాము అనేసి అనుకుంటూ ఉన్నాను. ఉండి ఇవ్వాలే వదులుదాం అనేసి అనుకుంటున్నాను. అసలు ఎప్పటి నుండో మేపుదాం అనుకుంటున్నాం. సో ఈ కొత్త గేదెను ఒకదాన్ని తీసుకొచ్చాం కదా, సో ఇది ఉంటుందా ఉండదా అని భయంతో ఇన్ని రోజులు వదలలేదనమాట. సో రోజు ఇన్ని గేదెలకి గడ్డి కోయాలంటే బాగా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకనేసి మేపుదాం అనేసి అనుకున్నాం, కానీ ఇవాళే ఇంజెక్షన్స్ వేశారు. సో ఇంజెక్షన్స్ వేస్తే మేపకూడదంట కదా ఎండలో. సో అందుకనేసి ఇక పడుకొని ఉన్నాయి. సో వీటిని అక్కడ కట్టేసి నీడలో కట్టేసి నేనైతే గడ్డికి వెళ్తాను అనమాట. సో ఇంతసేపు పడుకునే ఉన్నాయి. ఇప్పుడే ఒక్కొక్కటి లేస్తున్నాయి అనమాట నన్ను చూసి. సో నాన్న ఏమో కూలోళ్ళకు వాటర్ ఇవ్వడానికి అనేసి వెళ్ళారు. పత్తి కూడా తీయిస్తాను, ఒకేళ పత్తి తీయిస్తాను, అందుకే ఇంట్లో ఎవ్వరు ఉండట్లేదు. అందుకనేసి వీటికి గడ్డి కోసి పెట్టే డ్యూటీ నా మీద పడ్డదనమాట. లేకపోతే మా అమ్మమ్మ ఇద్దరు కోస్తారు. సో వాళ్ళు కూలోళ్ళని పెట్టి మేము పత్తి తీపిస్తున్నాం కదా, సో అటు సరిపోతుంది వాళ్ళకి. అందుకే ఇక నేనే వీటికి గడ్డి కోసి పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఇదిగోండి, ఇదైతే ఇంజెక్షన్ వేయించేటప్పుడు ఎన్ని తిప్పలు చేసిందంటే నన్ను మామూలుగా బెదరలేదు, అంత బెదురుది దానికైతే, ఆవుదూడకి. సో చాలా అంటే చాలా పనులు ఆగిపోతున్నాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. సో ఇక పడుకునే ఉన్నాయి దూడలు కూడా. నాన్న అయితే వస్తున్నారంట కదా, నన్ను చేను దగ్గర దింపేస్తారు. తర్వాత చెప్తాను నాన్నకి పడుకొని ఉన్నాయి, లోపల నీడలో కట్టాయి నాన్న అనేసి అంటే ఇక నాన్న కట్టేస్తారు. సో నేను త్వరగా గేదెలను అయితే అంటే ఇంకా వాటికైతే గడ్డి అయితే కోసుకొని వస్తాను అనమాట.